హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి చరణ్ గారు ఇప్పుడు దుబాయ్ అయితే వెళ్ళారు అనమాట. అసలు ఏ పని మీద వెళ్ళారు, అసలు ఎందుకు వెళ్ళారు, విషయంలోకి వెళ్దాం. అయితే మన త్రిబుల్ స్క్రీన్ కోసం వెళ్ళారు లండన్. సో ఆ ప్లేస్లో అయితే కొంతమంది హాలీవుడ్ టీమ్ మెంబర్స్ ఉంటారు కదా, డైరెక్టర్, క్రూ మెంబర్స్ వీళ్ళందరూ కూడా. అయితే కొంతమంది అయితే వచ్చి చరణ్ గారు మీట్ అయ్యారంట. సో ఆయన ప్రైవేట్ సెక్షన్లో ఉండేటప్పుడు ఆ టీమ్ మెంబర్స్ అయితే కొన్ని ఐడియాలజీస్ అలాగే కొన్ని స్క్రిప్ట్ పనుల మీద చరణ్ గారిని అయితే కలిశారంట. అదే పనిలో ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేయడానికి ఇప్పుడు దుబాయ్లో వెళ్ళారు అని చెప్పి ఇప్పుడైతే చాలా గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక ప్రీ ప్రొడక్షన్ పని మీద చరణ్ గారు వెళ్ళినట్టు ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రతి దగ్గర కూడా మాట్లాడుకుంటున్నారు అనమాట. ఈవెన్ ఈ టాక్ అయితే ఎప్పుడో RRR ప్రమోషన్స్ జరిగినాయి చూడండి, అప్పుడెప్పుడో ఒక 3-4 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి కూడా ఇదే రూమర్ స్ప్రెడ్ అవుతున్నాయి, చరణ్ గారు ఖచ్చితంగా హాలీవుడ్ సినిమా చేస్తారు అని చెప్పి. ఈవెన్ ఒక ఇంటర్వ్యూలో కూడా చరణ్ గారు అన్నారు. సో ఎట్లా అడుగుతారు అన్నమాట జర్నలిస్ట్, సో మీకు హాలీవుడ్ నుంచి ఏమైనా ఆఫర్స్ వచ్చాయంటే చూద్దాం వచ్చాయనేసి అన్నట్టు ఆయన చిన్న కన్ఫర్మేషన్ ఇచ్చి ఇవ్వనట్టు అయితే అది హోల్డ్లో పెట్టేశారు. బట్ కన్ఫర్మ్ అయిపోయింది గైస్, మ్యాక్సిమమ్ ఆఫ్ చరణ్ గారితో ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ అనేది తొందరలోనే జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఆ నెట్ఫ్లిక్స్ అనే ప్లాట్ఫామ్ దయ వల్ల ఇప్పుడు, ఎందుకంటే ఏదో అమెజాన్ ప్రైమ్లోనో ఇంకెక్కడో రిలీజ్ చేస్తుంటే RRRకి అంత గుర్తింపు రాకపోయి ఉండేది. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేయడం వల్ల అదొక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అవడం వలన చాలామందికి రీచ్ అయింది. చరణ్ గారు అసలు ఏంటి పొటెన్షియల్, సో ఏంటి ఈయన ఫిజిక్ ఏంటి, ఇవన్నీ చూసి చాలామంది అయితే టెంప్ట్ అయ్యారు అనమాట. ఈవెన్ హాలీవుడ్ మెంబర్స్ కూడా, జేమ్స్ క్యామరూన్ అని చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద టాప్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, అందరూ కూడా చరణ్ గారి కోసం మాట్లాడడం జరిగింది, ట్వీట్లు వేయడం జరిగింది. అంటే అక్కడే అంత గుర్తింపు తెచ్చుకున్న చరణ్ గారు ఇప్పుడు ప్రజెంట్ అదే స్టేజ్లో, అదే ప్రైమ్ టైంలో హాలీవుడ్ సినిమా కోసం కూడా పనిచేయడానికి అయితే రెడీ అయిపోయారు. తొందరలోనే వస్తుంది గైస్ ఈ అప్డేట్ అయితే. మ్యాక్సిమం ఇంకో 1 or 2 yearsలో అయితే దీనికి సంబంధించిన అన్ని పనులు స్టార్ట్ అయిపోతాయి, డైరెక్టర్ అన్నీ మన బయటకు వస్తాయి అనమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే తెలుగు సినిమాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనమాట. అందుకే RC18 గురించి ఈ రోజు దాకా ఒక్క అప్డేట్ కూడా మనకు లేదు. ఇప్పుడు వేరే హీరోలది కంపేర్ చేసుకోండి, ప్రభాస్ది కానీ మహేష్ది కానీ. సో మహేష్ బాబు అంటే రాజమౌళి సినిమా కాబట్టి హోల్డ్లో ఉండాల్సిందే. అల్లు అర్జున్ కానీ ఇంకెవరైనా అందరివి కూడా 3-4 సినిమాలు అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. బట్ చరణ్ గారిది ఏంటంటే పెద్ది, సుకుమార్ ఫిలిం తప్ప ఇంకే ఫిల్మ్ కన్ఫర్మ్ కాలేదు. ఇదే రీజన్ అనమాట. సో చూద్దాంగా, ఖచ్చితంగా హాలీవుడ్ ప్రాజెక్ట్ అయితే అవుతుంది. సో రాగానే నేను కూడా అప్డేట్ చేస్తాను. స్టే ట్యూన్.